హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు ప్రగల్భుడి పాట్లు. ఈ కథను రచించిన వారు బి లక్ష్మీకాంతమ్మ గారు. ఒక ఊళ్ళో మాణిక్యవర్మ అనే ఒక గృహస్థు ఉండేవాడు. అతనికి ఏ పని చేయకపోయినా సుఖంగా జరిగిపోయేటందుకు తగినంత పిత్రార్జితం ఉన్నది. అందుచేత అతను ఊళ్ళో వాళ్లతో తన శక్తి సామర్థ్యాలను గురించి ప్రగల్భాలాడుతూ కాలక్షేపం చేసేవాడు. 10 రూపాయల ఖరీదు చేసే వస్తువును తాను 5 రూపాయలకే కొన్నాననేవాడు. అతని తెలివితేటలన్నీ ప్రగల్భాలు సృష్టించటానికే వినియోగపడేవి. ఒకనాడు మాణిక్యవర్మ హరికథ కాలక్షేపానికి వెళ్ళాడు. అక్కడ అతనికి మరొక మనిషి పరిచయమయ్యాడు. హరికథ ముగిసినాక ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కొంత దూరం కలిసి నడిచారు. మధ్యదారిలో ఆ కొత్త మనిషి మాణిక్యవర్మతో ఇలా అన్నాడు: ఇవాళ రాజుగారింట్లో ఒక చిత్రం జరిగింది. రాజుగారు 10 మందితోనూ మాట్లాడుతూ ఉండగా రాణిగారికి కడుపు ఉబ్బరించిందని లోపలి నుంచి వర్తమానం వచ్చింది. రాజుగారితో మాట్లాడుతున్న వారిలో ఒక పొరుగురి వైద్యుడున్నాడు. ఆ సంగతి తెలిసి రాజుగారు అతన్ని లోపలికి వెళ్ళమని రాణిగారికి వైద్యం చేయమని అన్నాడు. ఆ వైద్యుడు లోపలికి వెళ్ళి ఇంత సొంటి రసం పొంగించి బెల్లం కలిపి ఇచ్చాడు. రాణిగారి కడుపు ఉబ్బరము తీసేసినట్లు పోయింది. అప్పుడు రాణిగారు ఏం చేసిందో తెలుసా? దగ్గర ఎవరూ లేకుండా చూసి తన మెడలోని రత్నహారం తీసి వైద్యుడికి బహుమానంగా ఇచ్చి దాన్ని భద్రంగా దాచుకోమని ఎవరికీ చెప్పవద్దని అన్నది. చూసారా, ఇంత సొంటి కషాయం ఇచ్చినందుకు బహుమతి రత్నహారం. అందుకే సేవ చేస్తే గొప్ప వాళ్ళకి చెయ్యాలి. బీద బిక్కీకి సేవ చేస్తే ఏం గిట్టుబాటు అవుతుంది? ఆ వైద్యుడు నాకు మిత్రుడు కావటం చేత ఈ రహస్యం నాకు చెప్పాడు. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ఒక దిగుడు బావి వద్దకు వచ్చారు. ఈ వృత్తాంతం చెప్పినవాడు తనకు దాహంగా ఉన్నదని చెప్పి దిగుడు బావిలోకి దిగాడు. అతను మళ్లీ పైకొచ్చినాక కొంత దూరము మాణిక్యవర్మ అతనితో కలిసి నడిచాడు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. మాణిక్యవర్మ ఇల్లు చేరేసరికి బాగా పొద్దుపోయింది. చాలా రాత్రైంది. ఇంతదాకా ఎక్కడికి వెళ్ళారు అని మాణిక్యవర్మని భార్య అడిగింది. ప్రగల్భాలకి అలవాటు పడిన మాణిక్యవర్మ తన భార్యతో, ఇవాళ ఎంత చిత్రం జరిగిందనుకున్నావు? అలా రాజుగారిని ఒకసారి చూసొద్దామని వెళ్ళాను. ఆ సమయంలో రాణిగారికి భరించరాని సూలనొప్పి వచ్చిందన్నారు. నేను నయం చేస్తానన్నాను. నన్ను లోపలికి తీసుకుని వెళ్ళారు. ఆ అంతఃపుర వైభవము ఏమని చెప్పను? హంసతూలిక తల్పం మీద రాణిగారు కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతున్నారు. నేను వెంటనే కుంపటి వెలిగించి ఇంత సొంటి రసాన్ని బెల్లంతో పొంగించి రాణిగారికి ఇచ్చాను. అది కడుపులోకి పోవటమేమిటి, రాణిగారి శూల మాయం కావటమేమిటి, ఒక్కసారి జరిగాయి. రాణిగారు నా వైద్యాన్ని మెచ్చుకొని తన మెడలో నుంచి రత్నహారం అమాంతంగా తీసి నా చేతిలో పెట్టారు. అందుకే ఇంటికి రావటానికి ఇంత ఆలస్యమైంది అన్నాడు. ఏది ఆ రత్నహారం, కాస్త చూడనివ్వండి అన్నది భార్య. అది ఎలా ఉందనుకున్నావు? దగదగా మెరిసిపోతున్నది. అంత అపూర్వమైన రత్నహారాన్ని అర్ధరాత్రి వేళ మన ఇంట్లో దాచటం క్షేమం కాదని వచ్చేటప్పుడు దిగుడు బావిలో దాచి మరీ వచ్చాను. చీకటితో వెళ్ళి తెచ్చుకుందాము అన్నాడు మాణిక్యవర్మ. అతని భార్య ఆ రాత్రి కన్ను మూయలేదు. ఆ రత్నహారం కళ్ళ చూసేదాకా ఆమెకు ఆకలి దప్పులు కూడా తెలిసేటట్టు లేవు. ఆమె తూర్పు తెల్లవారేదాకా మేలుకొనే ఉండి అప్పుడు బిందె చంకన పెట్టుకుని దిగుడు బావికి వెళ్ళి అందులోకి దిగింది. ఒక తొర్రలో ఆమెకు హారం కనిపించింది. ఆమె దాన్ని తీసి ఎక్కడలేని సంతోషంతో ఆహా అంటూ తల తిరిగి బావిలో పడిపోయి పెద్దగా కేకలు పెట్టసాగింది. ఆ కేకలు విని మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను పైకి తీశారు. ఆమె చేతిలో ఇంకా రత్నహారం ఉన్నది. అది నలుగురికంటా పడింది. ఈ వార్త క్షణంలో రాజభటులకు తెలిసింది. క్రిందటి రోజు రాణిగారి రత్నహారం పోయినప్పటి నుంచి రాజభటులు దొంగ కోసం వెతుకుతూనే ఉన్నారు. క్రిందటి రోజు రాణిగారికి కొద్దిగా కడుపు ఉబ్బరం చేసిన మాట నిజమే. ఆమెకు వైద్యం చేసినవాడు మరెవరో కాదు, మాణిక్యవర్మకు హరికథ దగ్గర పరిచయమైన వాడే రత్నహారం దొంగిలించినవాడు కూడా. రాజభటులు తనను గుర్తించి పట్టుకుంటారని హరికథ దగ్గర గుంపులో దూరాడు. నగర ద్వారం నుంచి వెళ్ళిపోయేటప్పుడు
ద్వారరక్షకులు సోదా చేస్తారని రత్నహారాన్ని దిగుడుబావిలో దాచాడు. వాడు చేసిన ఒక పొరపాటేమిటంటే ప్రగల్భరాయుడైన మాణిక్యవర్మతో మాట్లాడటం. మాణిక్యవర్మ ఎంత మొత్తుకున్నా రాజుగారు వినక అతనే దొంగ అని నిర్ణయించి బెత్తంతో కొట్టించారు. ఆ దెబ్బలతో మాణిక్యవర్మకు ప్రగల్భాలు పలికే దురలవాటు పూర్తిగా పోయింది. మరొక కథ పేరు బుద్ధిబలం. ఈ కథను రచించిన వారు ఆర్ అనంత శర్మ గారు. ఉత్తర దేశంలో ఒక గ్రామంలో వీరసింహుడు, జ్ఞానప్రకాశుడు అని ఇద్దరు యువకులు ఉండేవారు. వారిద్దరూ మంచి స్నేహంగా ఉండేవారు. కానీ వారి స్వభావాలు విరుద్ధంగా ఉండేవి. జ్ఞానప్రకాశుడు బక్కగాను బలహీనంగాను ఉండేవాడు. కానీ అతడిది సూక్ష్మ బుద్ధి. వీరసింహుడు బలము, ధైర్యము, తొందరపాటు గలవాడు. అతనికి తెలివితేటలు తక్కువ. ఇద్దరూ బీద కుటుంబాలకు చెందినవాళ్లే. స్నేహితులిద్దరూ ఒకసారి దూర గ్రామానికి బయలుదేరారు. మధ్యదారిలో వీరసింహుడికి ఆకలైంది. దూరాన ఒక గ్రామం కనిపిస్తున్నది. అక్కడికి వెళ్ళి ఎవరినన్నా భోజనం అడుగుదామనుకున్నాడు వీరసింహుడు. నాకు అంతగా ఆకలి కావటం లేదు. అదీగాక ఇద్దరము ఒక్కసారిగా పోతే భోజనం దొరుకుతుందో దొరకదో. నువ్వు ముందు వెళ్ళి భోజనం చేసిరా అన్నాడు జ్ఞానప్రకాశుడు. అసలు సంగతి ఏమిటంటే దుడుకుతనం కొద్దీ వీరసింహుడు ఊరి వాళ్లతో కొట్లాట పెట్టుకుంటాడు. అతనికి ఆకలి వేస్తే ఉన్నమతి కూడా పోతుంది. బొత్తిగా బుర్ర ఉపయోగించలేడు. ఈ మాట జ్ఞానప్రకాశుడికి బాగా తెలుసు. అతనితో వెళితే అన్నం కాదు గదా, మంచినీరు కూడా పుట్టకపోవచ్చు. అందుచేతనే అతను గ్రామంలోకి వీరసింహుణ్ణి ఒంటరిగా పంపాడు. వీరసింహుడు గ్రామంలోకి ప్రవేశించగానే ఒక ఇంట పొలానికి పోతూ ఒక రైతు భోజనం చేస్తున్నాడు. వీరసింహుడు ఆ ఇంట ప్రవేశించి, ఆకలిగా ఉన్నది, నాకు కూడా కొంచెం భోజనం పెట్టండి అని దబాయించి అడిగాడు. రైతు భార్య అతని దాష్టీకానికి నివ్వెరపోయారు. మిమ్మల్ని అడిగేది, నాకు వెంటనే భోజనం పెట్టండి అని వీరసింహుడు ఉరిమాడు. ఏమిటి నీ దబాయింపు? నీకు మేమెందుకు భోజనం పెట్టాలి? నువ్వేమన్నా మా చుట్టానివా అని రైతు అడిగాడు. అన్నం పెడతావా, బడిత పూజ చేయమన్నావా? ఆకలిగా ఉందని చెప్పడం లేదా అన్నాడు వీరసింహుడు చేతికర్రాడిస్తూ. ఈలోగా రైతు భార్య దొడ్డి గుమ్మాన వెళ్ళి 10 మందిని తీసుకుని వచ్చింది. వాళ్ళు వెనకపాటున వచ్చి వీరసింహుణ్ణి తల మీద కర్రతో బాదారు. ఆ దెబ్బకు వీరసింహుడు క్రింద పడిపోయాడు. క్రింద పడ్డ వీరసింహుణ్ణి అందరూ తలా ఒక తన్ను తన్ని వీధిలోకి గెంటేశారు. చావు తప్పి కన్ను లొట్టపోయి వీరసింహుడు కాలి సత్తువ కొద్దీ తన మిత్రుడున్న చోటికి పారిపోయి వచ్చాడు. జ్ఞానప్రకాశుడు వీరసింహుడికి పట్టిన గతి అర్థం చేసుకొని, నీవు ఈ చెట్టు క్రిందనే ఉండు, 1 గంటలో భోజనం తెచ్చిపెడతాను అని చెప్పి గ్రామం కేసి బయలుదేరాడు. అతను ఆ రైతు ఇంటికే వచ్చి అక్కడ ఇంకా గుమిగూడు ఉన్న జనాన్ని చూసి రైతుతో, అయ్యా కొంచెం అన్నం పెట్టించండి అని వినయంగా అడిగాడు. అంతకు మునుపు జరిగిన దానితో మండి ఉన్న రైతు, ఇదేదో వేళాకోళంగా ఉన్నట్టుందే, నీకు అన్నం కాదు, దుడ్డుకర్రతో దెబ్బలు ఇస్తాను అన్నాడు. జ్ఞానప్రకాశుడు చేతులు జోడించి, నేను ఆకలితో ఉన్న మాట నిజమే కానీ దుడ్డుకర్ర దెబ్బలు తినలేను అన్నాడు. అందరూ ఫక్కున నవ్వారు. ఈ గ్రామంలో వాళ్ళు ధనవంతులని, దయాపరులని విన్నాను. భోజనం పెట్టకపోతే మానే, 1 పాత్ర 4 కట్టెపుల్లలు ఇవ్వండి, నేనే వంట చేసుకుంటాను, నాకు అద్భుతమైన వంటకం చేయటం తెలుసు అన్నాడు జ్ఞానప్రకాశుడు. ఎవరో జాలిపడి 1 కుండ ఇచ్చారు. కొందరు ఎండు పుల్లలు ఇచ్చారు. జ్ఞానప్రకాశుడు వీధి వారగా 3 రాళ్ళు తెచ్చి పొయ్యి అమర్చి కుండలో నీళ్లు పోసి దాని మీద పెట్టి కింద చితుకులతో మంట చేసి కుండలో నీరు మరిగేటప్పుడు అందులో ఒక చిన్న గులకరాయి వేశాడు. అతను చేసే అద్భుతమైన వంటకం ఏమిటో చూడాలని ఊళ్ళో ఉన్న పిల్లలందరూ అతని చుట్టూ చేరారు. కొంతసేపు అయ్యాక జ్ఞానప్రకాశుడు కుండలో నీళ్లు రుచి చూసి, అద్భుతం, ఇందులో 1 ఉర్లగడ్డ వేస్తే ఇంకా బాగుంటుంది అని అందరూ వినేటట్టు తనలో తాను అనుకున్నాడు. వెంటనే కొందరు కుర్రాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి తలా 1 ఉర్లగడ్డ తెచ్చారు. జ్ఞానప్రకాశుడు వాటిని కుండలో వేశాడు. మరి కాసేపు ఉండి రుచి చూసిన అతను, బేష్, ఇందులో కాస్త పప్పు, 1-2 కూరగాయలు,
కొద్దిగా బియ్యము వేస్తే దీని రుచి చెప్పటానికే ఉండదు అన్నాడు. అనటమే తరువాయి కుర్రవాళ్ళు వెళ్ళి అతను కోరినవన్నీ తెచ్చారు. త్వరలోనే కమ్మటి సంకటి తయారైంది. జ్ఞానప్రకాశుడు దాన్ని రుచి చూసి, ఎంత పొరపాటు, ఇందులో ఉప్పు వేయటం మరిచాను సుమా అన్నాడు. మరుక్షణము ఉప్పు కూడా వచ్చింది. ఉప్పు కూడా కలిపినాక జ్ఞానప్రకాశుడు కుండతో వీరసింహుడున్న చోటికి వెళ్ళాడు. ఇద్దరూ కుండలో ఉన్న సంకటి కడుపు నిండా తిని తాము తినగా మిగిలినది తమ వెంట ఉన్న కుర్రాళ్ళకిచ్చి, రుచి చూడండి, తర్వాత కుండ శుభ్రంగా కడిగి రైతుకి ఇచ్చేయండి అని చెప్పి తమ దారిని తాము వెళ్ళిపోయారు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు తారుమారు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చూస్తే ఒక పక్క అద్భుతంగా తోచినప్పటికీ మరొక వంక ఈ దీక్ష ఆకస్మికంగా సడలిపోతుందేమోనన్న అనుమానం కలుగుతుంది. దేవుడి యందు ఎంతో దృఢభక్తి గల వీణావంతుడు ఒక్క క్షణంలో నాస్తికుడైపోయాడు కదా. నీకు శ్రమ తెలియకుండా అతని కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. కళింగ దేశంలో వీణావంతుడు వైద్యం చేసుకుంటూ ఉండేవాడు. అతను ఎన్నో అద్భుత చికిత్సలు చేసి అపర ధన్వంతరి అనిపించుకున్నాడు. అతను పరమశివభక్తుడు. అతను శివాలయంలోనే ఎప్పుడూ ఉండేవాడు. పగలయ్యేది రాత్రయ్యేది అతనితో పని ఉన్నవాళ్ళు శివాలయానికి వెళితే తప్పక దొరికేవాడు. వీణావంతుడికి ఇల్లు వాకిలి భార్య బిడ్డలు లేకపోలేదు. కానీ అతను ఆ ఇంటికి ఎప్పుడో చుట్టపు చూపుగా మాత్రమే వెళ్ళేవాడు. అతనికి సంసార తాపత్రయం ఏనాడూ లేదు. ఒకప్పుడు అతను ధనికుడికి చికిత్స చేసి మృత్యుముఖం నుంచి బయటికి లాగాడు. ఆ ధనికుడు కృతజ్ఞతతో అతనికి తన కూతురైన యశోధరని ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టించి ఇచ్చాడు. వీణావంతుడికి భార్య పట్ల ప్రేమ లేకపోలేదు. ఆమెకు పిల్లల్ని కూడా కన్నాడు. కానీ సంసారం మీద పడినా అతని అసలు ప్రవృత్తి మారలేదు. అస్తమానము శివాలయంలో కూర్చునేవాడు. అక్కడే రోగులను చూసేవాడు. డబ్బు సంపాదించేవాడు. కానీ ఆ డబ్బు ఇంటికి చేరేది కాదు. శివాలయంలో కనిపించిన పేద భక్తులకు దానంగా వెళ్ళిపోయేది. వైద్యంతో తీరక అతను రోజుల తరబడి ఇంటి ముఖం చూసేవాడు కాదు. భార్య డబ్బులు కావాలని కబురు చేస్తే తన వద్ద మిగిలి ఉన్న కొద్ది డబ్బులు ఇచ్చి పంపించేవాడు. యశోధర అభిమానవతి. భర్త సహాయం లేకుండా తాను ఒంటరిగా సంసారము పిల్లల సంరక్షణ చూసుకోవటంతో ప్రాణం విసిగిపోయి ఆమె ఒకనాడు తన ఇంటిని యశోవంతుడు అనే ధనికుడికి అమ్మేసి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. చిత్రమేమిటంటే తన భార్య ఈ పని చేయటము వీణావంతుడికి చీమ కుట్టినట్లయినా లేదు. యశోధర నుంచి ఇల్లు కొన్న యశోవంతుడు పరమనాస్తికుడు. దేవుడి పేరు తెస్తే చిరాకు పడేవాడు. ఏ దేవుడికి దండం పెట్టకుండానే ఆయన కోట్లు ఆర్జించాడు. వైద్యంలో వీణావంతుడి హస్తవాసి ఎటువంటిదో వ్యాపారంలో యశోవంతుడి హస్తవాసి కూడా అటువంటిదే. ఆయన మట్టి పట్టితే బంగారం అయ్యేది. యశోవంతుడి భార్యలు ఇద్దరూ సంతానం లేకుండా ఒకరి తర్వాత ఒకరు పోయారు. ఆయన మూడో భార్య గర్భవతి అయింది. యశోవంతుడి ఆనందానికి మేరలేదు. తాను గర్భవతి కావటము దేవుడు అనుగ్రహం వలనే అని భార్య అనేసరికి, నువ్వు అలా అనుకోదలిస్తే అనుకో, నేను మాత్రము దేవుడి దయ అని నమ్మను అన్నాడు ఆయన. యశోవంతుడి భార్య 9 నెలలు మోసి మగబిడ్డను కన్నది. కానీ అది బిడ్డ కాదు, శవం. తోలు కప్పిన ఎముకల గూడు. ఆ బిడ్డలో చలనం లేదు. అయితే గుండె కొట్టుకుంటూనే ఉన్నది. ఈ బిడ్డని వీణావంతుడు బతికిస్తే బతికించాలి, మరొకడి వల్ల కాదు అన్నారు యశోవంతుడి బంధువులు. వీణావంతుడంటే యశోవంతుడికి చాలా హీనమైన అభిప్రాయం ఉన్నది. అతను దైవమూఢుడు, సంసారాన్ని చూసుకోలేని అసమర్థుడు. ఇలాంటి అభిప్రాయం ఉన్నప్పటికీ యశోవంతుడు తనకు లేకలేక పుట్టిన బిడ్డ బతుకుతాడేమోనన్న ఆశ కొద్దీ, అలా అయితే అతన్ని పిలుచుకుని రండి అని తన వారితో అన్నాడు. మనుషులు శివాలయానికి వెళ్ళి వీణావంతుడితో సంగతి చెప్పి అతన్ని తమ వెంట రమ్మన్నారు. ఆ నాస్తికుడి వద్దకు నేను రాను. అతడు ఆలయానికి వచ్చి శివలింగం ముందు సాష్టాంగపడి అపరాధం చెప్పుకుంటే అతడి బిడ్డకు చికిత్స చేస్తాను.
ఆ తర్వాత అంతా పరమశివుడి దయ అన్నాడు వీణావంతుడు. యశోవంతుడు తన బిడ్డను తీసుకుని శివాలయానికి వెళ్ళి బిడ్డను వీణావంతుడి ముందు పెట్టి శివలింగం ముందు సాష్టాంగపడి లేచి చెంపలు వేసుకున్నాడు. ఆయన ఇదంతా చేసింది వీణావంతుడి తృప్తి కోసమే గాని తనకు దేవుడి యందు నమ్మకం కుదిరి కాదు. వీణావంతుడు తన సంచికట్టు నుంచి ఏదో గుళిక తీసి రంగరించి బిడ్డ నోటికి రాచాడు. వెంటనే బిడ్డ కదిలి కెవ్వున ఏడవనారంభించాడు. ఈ వింత చూడవచ్చిన వారంతా అంతులేని ఆశ్చర్యం చెందారు. అదే క్షణంలో యశోధర పెద్ద పెట్టున ఏడుస్తూ తన ఆఖరు బిడ్డని భుజం మీద వేసుకుని వచ్చి, నా బిడ్డను కాపాడండి అంటూ స్పృహ లేకుండా ఉన్న బిడ్డను తన భర్త ముందు ఉంచింది. వీణావంతుడు బిడ్డ నాడి పరీక్షించి బిడ్డ నోటిలో ఒక మాత్ర వేశాడు. ఆ బిడ్డ ఒక్కసారి కళ్ళు తెరిచి తల్లి వంక చూసి ప్రాణం వదిలాడు. యశోవంతుడు చప్పున శివలింగం ముందు సాగిలపడి ఆ బిడ్డ ప్రాణాలు కాపాడమని దీనంగా బ్రతిమలాడుకున్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. వీణావంతుడు తన మందుల సంచిని లింగం మీద విసిరికొట్టి ఎటో వెళ్ళిపోయాడు. తిరిగి అతను గుడి ఆవరణలోకి మళ్ళీ అడుగు పెట్టలేదు. తర్వాత ఒక ఉత్సవం నాడు దేవుడి ఊరేగింపు జరుగుతూ ఉండగా అతను వీధి పక్కన నిలబడి దేవుడి విగ్రహం మీద రాళ్లు విసిరేసరికి అతనికి పిచ్చి పట్టిందని అందరూ అనుకున్నారు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, పరమ భక్తుడైన వీణావంతుడు ఉన్నట్లుండి నాస్తికుడు కావటానికి, పరమ నాస్తికుడైన యశోవంతుడికి భగవంతుడిలో విశ్వాసం కలగటానికి కారణమేమిటి? మనుషులు భగవంతుడిని నమ్మటము కేవలము స్వార్థంతోనేనా? నా ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనిషి స్వార్థం లేకుండా ఏదీ నమ్మడు. యశోవంతుడు తన కొడుకు బతికాడు గదా అని దేవుడిలో నమ్మకం తెచ్చుకున్నాడు. అలాంటి స్వార్థంతోనే వీణావంతుడు కూడా దేవుణ్ణి నమ్ముతూ వచ్చాడు. అతనికి తన వైద్యంలో ఏనాడూ నమ్మకం లేదు. తాను నిమిత్తమాత్రంగా చికిత్సలు చేస్తుంటే శివానుగ్రహం వలన రోగులకు నయమైతున్నదని అతను భ్రమపడుతూ రావటమే అతను చేసిన పొరపాటు. ఇలాంటి స్వార్థం ఆధారంగా ఉండబట్టే తన కొడుకు చనిపోయేసరికి ఆ విశ్వాసం కాస్తా పోయింది. తన కొడుకు బతకకపోవటానికి కారణము తాను సరియైన చికిత్స చేయలేకపోవటమేనని గ్రహించక తప్పు దేవుడిపైన తోశాడు. ఇలా దేవుణ్ణి తన వైద్యానికి అడ్డుపెట్టుకుని మూఢుడు కావటం చేత అతను వెర్రివాడైపోయి లోకానికి వైద్యుడిగా తాను చేయగల ఉపకారాన్ని గంగపాలు చేసేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు పిచ్చిరాజు. ఈ కథను రచించిన వారు వల్లూరు గారు. గౌడ దేశాన్ని దేవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు వట్టి మూఢుడు. ప్రజలు అతన్ని పిచ్చిరాజు అనేవాళ్ళు. ఒకనాడు దేవవర్మ దర్శనానికి ఒక దొంగ సాధువు వచ్చాడు. ఆ జిత్తులు మారివాడు రాజు తత్వం గ్రహించి, మహారాజా, తమరు ఏదో తీరని కోరికతో బాధపడుతున్నట్లు నాకు తెలుస్తున్నది. ఏమిటి మీ కోరిక? నా తపశ్శక్తికి సాధ్యమైతే మీ కోరిక తీరే ఉపాయం చెబుతాను అన్నాడు. వెంటనే దేవవర్మ, యోగి పుంగవ, బాగా కనిపెట్టారు. నేను ఎందరో చక్రవర్తుల కథలు విన్నాను. నేను చక్రవర్తిగా పుట్టి ఘనంగా బతకలేకపోతినే అన్న బాధ నన్ను అప్పుడప్పుడు బాధిస్తూ ఉంటుంది. దానికి మీరు మాత్రము ఏం చేయగలరు అంటూ నిట్టూర్పు విడిచాడు. దొంగ సాధువు కొంచెం ఆలోచించినట్లు నటించి, ఈ ఆలోచన తమకు ఊరికే వచ్చి ఉండదు. తమ జాతకం ఒకసారి ఇప్పించండి అన్నాడు. రాజు ఆస్థాన జ్యోతిష్కులతో తన జాతక చక్రాన్ని సాధువుకు చూపించమన్నాడు. సాధువు జాతకం చూసి, అరరే, 20 ఏళ్ల క్రితము తమకు చక్రవర్తి యోగము వెంట్రుక వాసులో తప్పిపోయింది. అప్పుడు గ్రహశాంతి చేయించినట్లయితే తప్పక యోగం సిద్ధించేది. ఇప్పటికైనా మించిపోలేదు. మరొక 20 ఏళ్లు గడిస్తే మీరు విధిగా చక్రవర్తి అవుతారు అన్నాడు. పిచ్చిరాజు ఈ మాటకి పరమానందభరితుడై దొంగ సాధువుకు కోరినంత డబ్బు ఇచ్చి పంపించేశాడు. అది మొదలు రాజుకి చక్రవర్తి కావాలన్న ఆరాటము క్రమంగా హెచ్చిపోయింది. 20 ఏళ్లు ఆగాలంటే ఆయనకు చాలా బాధగా ఉన్నది. ఆ బాధ భరించలేక ఆయన ఒక పిచ్చి ఆలోచన చేశాడు.
ఆయన తన ఆస్థాన జ్యోతిష్కులను పిలిచి, రేపటి నుంచి పంచాంగాన్ని 20 సంవత్సరాలు ముందుకు జరపండి. తిది వార నక్షత్రాలన్నీ 20 ఏళ్లు ముందుకు నెట్టి కొత్త పంచాంగము తయారు చేయండి అన్నాడు. జ్యోతిష్కులు ఈ ఉత్తర్వుకు నిర్ఘాంతపోయి వెళ్ళి మంత్రితో తమకు వచ్చిన కష్టాన్ని మొరపెట్టుకున్నారు. మంత్రి రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, తమరు పంచాంగాన్ని 20 సంవత్సరాలు ముందుకు నెట్టమన్నారు. అలా చేయటము ఏమంత కష్టం కాదు. కానీ అందువలన కలిగే చిక్కులను తమరు ఆలోచించినట్లు కనపడదు అన్నాడు. ఏంటా చిక్కులు అని రాజు అడిగాడు. తమకిప్పుడు 40 ఏళ్ళు. ఈ ప్రకారమైతే తమరు 60 ఏళ్ల వాళ్ళైపోతారు. యువరాజు గారికి 25 ఏళ్లు వస్తాయి. ఆయనని సింహాసనం మీద కూర్చోబెట్టి తమరు వానప్రస్థం వెళ్ళవలసి ఉంటుంది అన్నాడు మంత్రి. రాజు తెల్లబోయి, అది పెద్ద చిక్కేనే, పోనీ ఒక పని చేద్దాం, పంచాంగాన్ని 20 సంవత్సరాలు వెనక్కి పెట్టేద్దాం. గ్రహశాంతి చేసి నేను వెంటనే చక్రవర్తి యోగం పొందుతాను అన్నాడు. అందులో ఇంకా ఎక్కువ చిక్కులున్నాయి. 20 ఏళ్ల క్రితము తమరికింకా సింహాసన అర్హత లేదు. పెద్దరాజుగారు మంచి నడివయసులో ఉన్నారు. పంచాంగం వెనక్కి నెట్టి సింహాసనాన్ని వదులుకుంటారా అని మంత్రి అడిగాడు. రాజు భయపడి వద్దు వద్దు అన్నాడు. ఆయన జ్యోతిష్కుల్ని పిలిచి, మీలో ఎవరన్నా పంచాంగాన్ని వెనక్కి గాని ముందుకు గాని జరిపినట్టు తెలిసిందో మీ తలలు తీసి కోట గుమ్మానికి వేలాడగడతాను, జాగ్రత్త అని హెచ్చరించాడు. మరొక చిన్న కథ పేరు ఉత్తమలోక ప్రాప్తి. త్రిలోక సంచారి అయిన నారదుడు ఒకప్పుడు భూలోకంలో ఒక శ్మశానం మీదుగా పోతూ ఉండగా ఆయనకు ఒక పుర్రె కనిపించింది. తన తండ్రిగారి దస్తూరి తెలిసినవాడు కావటం చేత ఆ పుర్రె మీద ఊర్ధ్వలోక ప్రాప్తి అని రాసి ఉండటము నారదుడు గమనించాడు. నారదుడు దివ్యదృష్టితో చూస్తే ఆ పుర్రె ఒక గర్భదరిద్రుడిది. బతికినన్నాళ్ళు దారిద్ర్య బాధ అనుభవించిన దరిద్రుడు ఒక దానం గాని ధర్మం గాని చేయలేదు. గుళ్ళు గోపురాలు కట్టించలేదు. అలాంటి వాడికి ఊర్ధ్వలోకాలు ఎలా వచ్చాయి? బ్రహ్మదేవుడు ఇంత తప్పుగా ఎలా రాశాడు? ఈ సంగతి తేల్చుకునేటందుకు నారదుడు ఆ పుర్రెను తీసుకొని బ్రహ్మలోకానికి వెళ్ళి, నాన్నగారు, ఈ గర్భదరిద్రుడు ఎలాంటి పుణ్యకార్యాలు చేయలేదు గదా, వీడి తల మీద ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగేటట్టు అబద్ధం ఎందుకు రాశారు అని అడిగాడు. అబద్ధం ఎలా అయింది నాయనా? ఈ పుర్రెను ఈ లోకానికి నువ్వే స్వయంగా తెస్తివి కదా అన్నాడు బ్రహ్మ. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.